హిమవంతుడు మరియు మెనాదేవికి పార్వతీ పుట్టింది. చిన్నప్పటి నుంచే ఆమెకు శివుని భక్తి ఉండేది. ప్రతిరోజూ శివలింగానికి పువ్వులు సమర్పిస్తూ ఓం నమః శివాయని జపం చేసేది. ఒకరోజు నారద్ మహర్షి వచ్చి చెప్పాడు, నీ భర్త శివుడే అవుతాడు, కాని అతని మనసు పొందాలంటే తీవ్రమైన తపస్సు చెయ్యాలి. పార్వతి ఆ మాట విని శివుడే తన జీవిత లక్ష్యమని నిర్ణయించుకుంది. ఆమె కైలాసానికి వెళ్లి శివుడు యోగంలో ఉన్నాడని చూసింది. అతని ముఖం ప్రశాంతంగా, ప్రపంచానికి దూరంగా ఉండి, పార్వతి అతనికి సేవ చేసి పుష్పాలు సమర్పించింది. కాని శివుడు మౌనంగా ఉండేవాడు. ఆమె భక్తి తగ్గలేదు. తపస్సు కష్టాల్లోనూ, ఎండలో, వర్షంలో, మంచులో ఆమె ధ్యానం కొనసాగించింది. ఆమె భక్తిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. తరువాత దేవతలు శివుడు యోగం వదిలి రావాలని భావించి కామ్దేవుని పంపారు. పుష్పబాణం విసిరగా శివుడు కోపంతో అతన్ని భస్మం చేశాడు. చివరికి శివుడు పార్వతిని అర్ధాంగిగా స్వీకరించి వివాహం చేసుకున్నారు.